Hello students, welcome back to the channel Elementary. సో మనం కెమిస్ట్రీ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం డైలీ. సో మ్యాథ్స్ కొంచెం బ్రేక్ ఇచ్చాం. సో మళ్ళీ మ్యాథ్స్ క్లాసెస్ ఉంటాయి అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే థియరీ కాబట్టి త్వరగా ఫినిష్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కొన్ని అనాలిసిస్ బేస్డ్ టాపిక్స్. సో మీకు అనాలిసిస్ రావాలి అంటే మీరు కొంచెం ఎక్కువసేపు చదవాలి, చదివిన టాపిక్నే మళ్ళీ చదవాలి, అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో. ఒకటి ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేస్తాను. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అంటే బై సండే స్టార్ట్ చేస్తే, అది మీ ఒపీనియన్ చెప్తే. మీరు ఈ వీడియో చూసి సో మీ లైక్ అనేది ఇచ్చేస్తే దాన్ని బట్టి సో టెలిగ్రామ్ గ్రూప్ ఓకే అన్నట్టు. సో దానివల్ల అడ్వాంటేజెస్, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో చెప్పాను. సో చూడకుంటే చూడండి ఒకసారి. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే, ఒక 5-6 డేస్ నేను ఈ మ్యాథ్స్ వీడియోస్ అప్లోడ్ చేయలేను. అలా అని ఈ కెమిస్ట్రీ వీడియోస్ కూడా డైరెక్ట్ ఇలా క్లాస్ చెప్పలేను. పర్సనల్ వర్క్ మీద హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. ఒక 5-6 డేస్ హాస్పిటల్లోనే ఉంటాను నేను. సో ఆ 5-6 డేస్ వీడియోస్ అయితే ఇవి రావు, కానీ బట్ కెమిస్ట్రీ వరకు స్క్రీన్ రికార్డర్ యూజ్ చేసేసి నేను మీ టెక్స్ట్ బుక్ ప్లేస్ చేసుకొని అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ సేమ్ ఇలాగే. ఇక్కడ బోర్డ్ యూజ్ చేస్తాను, అక్కడ డైరెక్ట్ స్క్రీన్ యూజ్ చేస్తాను నా మొబైల్లో. సెకండ్, ఎక్కువగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియోస్ కాకుండా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్. ఇన్ఫర్మేషన్ అంటే మీ ఎగ్జామ్కి సంబంధించి, మీరు ఎగ్జామ్ చదవడమే కాదు, ఆ ఎగ్జామ్కి ఎంత సీరియస్గా చదవాలి, సో ఎందుకు చదవాలి, ఈ 2 పాయింట్లు ఈ కమింగ్ 3-4 డేస్లో ఎక్కువ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ గురించి అయితే అది మీ లైక్ ద్వారా తెలియజేస్తే సో స్టార్ట్ చేస్తాను. అండ్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి, లేదంటే నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది, తర్వాత నేను వీడియోస్ కూడా రికార్డ్ చేయలేను. నాకున్నది ఇది ఒక్కటే ఫోన్. సో కమింగ్ టు దిస్ పార్ట్, పీరియాడిక్ ప్రాపర్టీస్, అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే బై డెఫినేషన్ మనకు తెలిసింది ఏంటి అని అంటే, వన్ మోర్ థింగ్. సో ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ దీనికన్నా ముందు వీడియో ఉంటుంది పీరియాడిక్ ప్రాపర్టీస్, అది చూడండి. అది చూస్తే దీంట్లో చెప్పే పార్ట్ అర్థమవుతుంది, డైరెక్ట్గా ఇది చూస్తే అర్థం అవ్వదు. సో కొత్తగా ఎవరైనా బై మిస్టేక్ అంటే బ్రౌజ్ చేసేటప్పుడు మీకు కనిపిస్తే సో ఈ పార్ట్ కన్నా ముందు పార్ట్ ఉంటుంది, అది చూడండి. అండ్ లేదు అని అంటే ఛానల్లో ప్లేలిస్ట్లో డైలీ అప్లోడ్ చేసి ఉంటా ఆర్డర్ వైజ్, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. సో మీరు ఆ సీక్వెన్స్ అయినా చూసుకోవచ్చు. సో అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే బై డెఫినేషన్ ఫస్ట్ చూద్దాం. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే, మనం ఒక అవుటర్మోస్ట్ ఆర్బిట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీయడానికి కావాల్సిన ఎనర్జీ. సో ఈ అవుటర్మోస్ట్ ఆర్బిట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఆటమ్ లోపల ఉంటుంది. సో అది ఎలాంటి ఆటమ్ అయి ఉండాలి అన్నది క్వశ్చన్. ఎలాంటి ఆటమ్ అయి ఉండాలి అని అంటే, సో ఆటమ్ అనేది ఎప్పుడు న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్. న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్. సో న్యూట్రల్ అంటే ఏంటి అని అంటే, సో న్యూట్రల్ ఆటమ్ అని ఎందుకు అన్నారు అక్కడ వర్డ్ అంటే, సో న్యూట్రల్ అని అంటే మనము ఆటంలో ఛార్జెస్ ఉన్నాయి, పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. సో పాజిటివ్ ఛార్జెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, సెంటర్ ఆఫ్ ది ఆటమ్ అంటే న్యూక్లియస్లో ఉంటాయి. సో న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జెసే ఉంటాయి. సో మరి నెగిటివ్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, సో ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయి. సో ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, 9th క్లాస్లోనే వచ్చింది ఇదంతా. సో బోర్స్ అటామిక్ మోడల్లో కూడా ఉంటుంది. సో తిరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక న్యూట్రల్ ఆటమ్ అంటే ఏంటంటే, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, దాన్ని న్యూట్రల్ ఆటమ్ అంటాం. అలా కాకుండా ఆ ఆటమ్ పైన మనం సింబల్ రాస్తాం కదా, Na+, Cl-, Ca2+, O2-, ఇలా రాస్తాం కదా. సో అవి ఏంటి అని అంటే, అవి న్యూట్రల్ ఆటమ్స్ కాదు, అవి చార్జ్డ్ ఆటమ్, అంటే వాటిని అయాన్స్ అని అంటాం. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసే డెఫినేషన్ దేనికి అప్లికబుల్ అవుతుంది, ఓన్లీ ఫర్ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్. అయాన్స్కి అప్లికబుల్ అవ్వదు. అప్లై అవుతుంది ఎప్పుడు, ఫస్ట్ అయనైజేషన్ జరిగిన తర్వాత. సో బై డెఫినేషన్ ఏంటి అని అంటే, ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from valency shell అనొచ్చు, లేదా outer most shell అనొచ్చు, ఆఫ్ ఏ న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్. ఇది డెఫినేషన్. సో అంటే ఎలా తీస్తాం సార్ అంటే, సో ఒక గ్యాసియస్ ఆటమ్ కాబట్టి ఒక M అనే ఒక ఎలిమెంట్ తీసుకొని
ఏదో ఒక ఎలిమెంట్ ఎం అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా అది గ్యాసియస్ అయి ఉండాలి. సో దీనికి ఎనర్జీ అంటే ఫస్ట్ అప్లై చేసేది అయనైజేషన్ ఎనర్జీ. అప్పుడు ఈ ఆటం ఏం చేస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటుంది, ఎందుకంటే మనమే ఎలక్ట్రాన్ బయటికి తీస్తాం కాబట్టి ఈ ఎనర్జీ అప్లై చేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే ఒకటైనా ఇంకా ఎక్కువ జరగవా, ఎక్కువ సార్లు చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇప్పుడు ఎం ప్లస్, ఇప్పుడు ఆల్రెడీ ఎం అనే ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే ఎం ప్లస్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే అయాన్, ఇప్పుడు ఆ అయాన్ని తీసుకొని ఇంకొంచెం ఎనర్జీ, సో ఈ ఎనర్జీ అనేది IE2 ఎనర్జీ. సో అప్పుడు ఏమవుతుంది 2+ అవుతుంది. ఇది మన టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీని నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే మనం క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, సో అయనైజేషన్ ఇది IE2 అనేది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, 2 అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, IE1 అనేది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది? సో సింపుల్గా చెప్పాలి అని అంటే అటామిక్ సైజ్ దేనికి తక్కువ ఉంటే దానికి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్వర్స్లీ రిలేటెడ్ అనమాట. సో అటామిక్ రేడియస్ ఎక్కువ అయితే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ అవసరం, అటామిక్ రేడియస్ తక్కువ అయితే అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం. సో అంటే అటామిక్ సైజ్కి అయనైజేషన్ ఎనర్జీ రెండు ఎలా రిలేట్ అయ్యాయంటే ఇన్వర్స్ రిలేషన్, ఇది పెరిగితే అది తగ్గుతుంది, అది పెరిగితే ఇది తగ్గుతుంది. ఇది ఒక పాయింట్. ఇలా కాకుండా ఎలా చెప్పచ్చు, ఎందుకు ఇలానే తగ్గుతుంది, రీజన్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు అటామిక్ సైజ్ ఈ రెండిట్లో మార్నింగ్ చెప్పాను, క్యాటయాన్ మార్నింగ్ అది లాస్ట్ క్లాస్లో క్యాటయాన్ యానయాన్ అనేది. సో ఇప్పుడు M+ అనేది క్యాటయాన్, సో M2+ అనేది కూడా క్యాటయానే. కానీ సో పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంటే అటామిక్ సైజ్ పెరుగుతుందా తగ్గుతుందా? సో పాజిటివ్ ఛార్జ్ పెరిగితే అటామిక్ సైజ్ తగ్గుతుంది. అటామిక్ సైజ్ తగ్గినప్పుడు సో న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. అటామిక్ సైజ్ ఎందుకు తగ్గుతుంది అని అంటే, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం తీసేయడం వల్ల ఎలక్ట్రాన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే డామినేట్ చేసేసి అట్రాక్ట్ చేసేస్తుంది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ని. సో ఆ షెల్ అనేది స్ట్రింక్ అవుతుంది, ఇట్లా ముడుచుకుంటుంది, అట్రాక్ట్ చేసే ఆ ప్రాసెస్లో ముడుచుకుంటుంది. సో అప్పుడు అటామిక్ సైజ్ తగ్గుతుంది. అటామిక్ సైజ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని దేని కంట్రోల్లో ఉంటాయి? న్యూక్లియస్ కంట్రోల్లో ఉంటాయి. సో ఒక ఎలక్ట్రాన్ని బయటికి తీయాలంటే న్యూక్లియస్ని దాటి తీయాలి, అంటే సో ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ని తీయాలంటే మనం ఎక్కువ ఎనర్జీని అప్లై చేయాలి. సో అందుకు IE2 ఎనర్జీ విల్ బి మోర్ దాన్ IE1 ఎనర్జీ. ఇది ఒక బిట్, అంటే ఆర్డర్ ఎలా ఉంటాయి అని అంటే IE1 ఈజ్ లెస్ దాన్, IE2 ఈజ్ లెస్ దాన్ IE3. రీజన్ ఏంటి అంటే ఇదంతా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. సో అందుకే చెప్పాను. సో ఆ రెండు ఇంపార్టెంట్, దానికి దీనికి లింక్ ఉంటాయి. అండ్ అయనైజేషన్ ఎనర్జీ, అటామిక్ సైజ్ గురించి ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీరు, సో మిగిలిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలినవన్నీ రెండు ప్రాపర్టీస్ చుట్టే తిరుగుతాయి అండ్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో మీరు ఎక్కువ ఈ ఫోకస్ చేయండి. సో ఇదే అయిపోయింది. సో దీనికి అంటే ఒక ప్రాపర్టీ పరంగా చెప్పాలి అంటే ఇంకో ప్రాపర్టీతో ఎలా డిపెండ్ అవుతుంది అంటే అయనైజేషన్ ఎనర్జీ అటామిక్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. సో అటామిక్ సైజ్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అంటే అప్పుడు ఇలా కూడా రాయొచ్చు, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అటామిక్ సైజ్. ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ అలాంటి పాయింట్స్ మీద అడుగుతారు. క్వశ్చన్ డైరెక్ట్గా ఇది అడగారు, ఏమొస్తుంది ఇప్పుడు ఈక్వేషన్ రాసానే ఇది వస్తుందా అని అడగచ్చు. ఈ టెక్స్ట్ బుక్లోంచి డైరెక్ట్గా అడగాలి, లేదు కొంచెం మనం కాంపిటేటివ్ కాబట్టి ఎగ్జామ్ టెస్ట్ చేద్దాము అని అంటే ఇలా కూడా అడుగుతారు. అండ్ మీరు ఫాలో అయ్యే రెఫరెన్స్ మెటీరియల్ ఏమన్నా ఫాలో అవుతుంటే అందులో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఈ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఒక ఎలిమెంట్ కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్స్ ఏమో చూద్దాం. సో టైం ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం, సో బట్ కానీ మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఆ టైం పడుతుంది, ఎందుకంటే ఇది అనాలిసిస్ ఓరియంటెడ్ టాపిక్, అందుకే ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. సో ఫ్యాక్టర్స్ అంటే, సో ఈ అయనైజేషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ డిపెండ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. సో ఇందులో ఫస్ట్ది మీకు న్యూక్లియర్ ఛార్జ్ అని చెప్పాను. సో సింపుల్. సో న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఒక ఫ్యాక్టర్. ఇది ఏం చేస్తుంది? సో న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఏమవుతుంది,
న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అయితే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? సో మీకు అక్కడ పాయింట్ ఇచ్చారు, మోర్ ద న్యూక్లియర్ ఛార్జ్ మోర్ ఇస్ ద అయనైజేషన్ ఎనర్జీ, అంతే కదా. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అయితే మనం అప్లై చేయాల్సిన, అంటే మనం యూజ్ చేయాల్సిన, మనం ఇవ్వాల్సిన ఎనర్జీ కూడా ఎక్కువే అవుతుంది. కాబట్టి సో న్యూక్లియర్ ఛార్జ్కి అయనైజేషన్ ఎనర్జీకి ఏంటంటే రిలేషన్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. సో ఇది పెరిగితే ఇది పెరుగుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉండాలి. న్యూక్లియర్ ఛార్జ్ తగ్గితే, న్యూక్లియర్ ఛార్జ్ తగ్గింది అని అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కంట్రోల్లో లేవని అర్థం. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువ అవసరం. సో ఇప్పుడు వీటికి కొన్ని మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం అండ్ క్లోరిన్ అని ఇచ్చారు. అలా కాకుండా దేనికైనా ఇవ్వచ్చు. సో క్లోరిన్కి మోర్ అయనైజేషన్ ఎనర్జీ అవసరము అని అన్నారు. సో మోర్ అయనైజేషన్ ఎనర్జీ ఎందుకు అని అంటే, సో సోడియము క్లోరిన్ ఒకే పీరియడ్లో ఉంటాయి. సో ఇదేమో ఫస్ట్ ఎలిమెంట్, ఇది 7th, అందులోనే లాస్ట్ బట్ 1 ఎలిమెంట్. కాబట్టి సో అక్రాస్ ద పీరియడ్ లెఫ్ట్ టు రైట్ అయినప్పుడు దీని అటామిక్ సైజ్ తగ్గుతుంది. సో అటామిక్ సైజ్ తగ్గుతుంది కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. అటామిక్ సైజ్ ఎందుకు తగ్గుతుంది అంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి అటామిక్ సైజ్ తగ్గుతుంది. సో ఆ అటామిక్ సైజ్ తగ్గడం వల్ల సో మనం ఒక ఎలక్ట్రాన్ని బయటికి తీయాలంటే మనం ఇవ్వాల్సిన ఎనర్జీ కూడా ఎక్కువ, ఎందుకంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ. ఇది ఫస్ట్ పాయింట్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనే పాయింట్ ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. షీల్డ్ అంటే మనకు తెలుసు కదా, అడ్డం అంటే ఏదైనా అడ్డుగా ఉండడం, షీల్డ్. సో షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది, సో మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పాయింట్స్ తీసుకుంటే, మోర్ ద షెల్స్ విత్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ది వ్యాలెన్స్ షెల్. సో న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి మధ్యలో షెల్స్ ఎక్కువ ఉంటే దే యాక్ట్ యాజ్ స్క్రీన్స్, అంతే కదా. ఇవి ఎప్పుడైతే అడ్డం ఉంటాయో, సో ఇప్పుడు హైవేలో మనం వెళ్తున్నప్పుడు ఏం లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎలా వెళ్తాం? సో ఫస్ట్ కార్ వెళ్తే కానీ మనం ఎక్కడో ఇది కదలలేం, ఇది అంతే. సో ఈ మధ్యలో ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఉంటాయి? ఇన్నర్ షెల్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్కి న్యూక్లియస్కి మధ్యలో ఇన్నర్ షెల్స్ ఉంటాయి. ఆ ఇన్నర్ షెల్స్ ఎక్కువ అయ్యే కొద్దీ షీల్డింగ్ ఎఫెక్ట్ కానీ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అయినప్పుడు న్యూక్లియస్ ఎఫెక్ట్ అంటే న్యూక్లియస్ ఎఫెక్ట్ కానీ న్యూక్లియర్ ఛార్జ్ ఎఫెక్ట్ కానీ అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్ మీద ఉంటుందా అంటే ఉండదు. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్ మీద న్యూక్లియస్ ఎఫెక్ట్ లేకపోతే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో అంటే ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ అవసరం. స్క్రీనింగ్ ఎఫెక్ట్ తగ్గితే అంటే న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి మధ్యలో షెల్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు స్క్రీనింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ తగ్గినప్పుడు ఆబ్వియస్గా అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇది షార్ట్ కట్స్. ఎస్సీ అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో మీరు రివిజన్ అప్పుడు చాలా హెల్ప్ అవుతాయి ఈ పాయింట్స్. సో నెక్స్ట్ పెనట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటాల్స్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఈ రెండు ఒకటేసారి చెప్తాను. సో నెక్స్ట్ ప్రాపర్టీ, నెక్స్ట్ 2 ఫ్యాక్టర్స్. పెనట్రేషన్ పవర్, ఒకటేమో పెనట్రేషన్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్, అదే అనుకుంటా. ఎస్. ఇంకొకటేమో స్టేబుల్ కాన్ఫిగరేషన్. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాం. సో పెనట్రేషన్ పవర్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ అంటే ముందు ఎప్పుడు కూడా, సో ఈ ముందు ఆర్బిటల్ పెనట్రేషన్ పవర్ ఆర్డర్ చూడండి. ఎస్ ఆర్బిటాల్ విల్ హ్యావ్ మోర్ పెనట్రేషన్ పవర్ దాన్ పి ఆర్బిటాల్, దాన్ డి ఆర్బిటాల్, దాన్ ఎఫ్ ఆర్బిటాల్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎస్ ఆర్బిటాల్కు పి ఆర్బిటాల్ అంటే సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉండాలి. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. 2s 2p అయితేనే అప్పుడు 2s హ్యావ్ మోర్ ఎనర్జీ లెవెల్ కంపేర్ టు 2s ఆర్బిటాల్ హ్యావ్ మోర్ ఎనర్జీ లెవెల్ ఆర్ మోర్ పెనట్రేషన్ పవర్ కంపేర్ టు పి ఆర్బిటాల్. ఇప్పుడు స్టేబుల్ కాన్ఫిగరేషన్ అని అంటే హాఫ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉండొచ్చు, కంప్లీట్ స్టేబుల్, హాఫ్ ఆర్ ఫుల్ అంటే కంప్లీట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ రెండు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ పెనట్రేషన్ పవర్కి మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్, సో బెరిలియం బోరాన్ అని ఇచ్చాడు.
నేనేం చేస్తున్నా అంటే కార్బన్ కూడా తీసుకుంటున్నాను మీకు. సరే, కార్బన్ నైట్రోజన్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు బెరిలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్. సో బెరిలియం బోరాన్ అన్నప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 వస్తుంది. బోరాన్కి వచ్చేసరికి 2p1 ఉంటుంది లాస్ట్. సో లాస్ట్ అంటే బెరిలియంలో లాస్ట్ ఎలక్ట్రాన్ అటామిక్ నెంబర్ని బేస్ చేసుకొని ఈ s ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. బోరాన్కి వచ్చేసరికి లాస్ట్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం దేనికి పెనట్రేషన్ పవర్ ఎక్కువ ఉంది? బెరిలియంకి పెనట్రేషన్ పవర్ ఎక్కువ ఉంది. సో అది ఒక పాయింట్. కమ్ టు దిస్. సో ఇప్పుడు కార్బన్కి వచ్చేసరికి 2p4 ఉంటుంది. నైట్రోజన్కి వచ్చేసరికి సరే కార్బన్కి వచ్చేసరికి 1 సెకండ్. సో 1s2 2s2 2p2. నైట్రోజన్ 2p3 ఉంటుంది. అప్పుడు దీనికి ఎక్కువ ఉందా దీనికి ఎక్కువ ఉందంటే యాక్చువల్గా 2p2కి ఉండాలి. ఎందుకనంటే p1 p2 p3 అన్నప్పుడు ఈ రెండిట్లో దేనికి ఉండాలి అంటే మనం సో అంతే కదా. ఇంకో ఆర్బిటాల్ సేమ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతున్నా, ఇది సెకండ్, దీనికన్నా ముందు ఇది ఎంటర్ అయింది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే సో కార్బన్ నైట్రోజన్ ఇచ్చినప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఏ రెండింటి మీద డిపెండ్ అవుతుంది అని అంటే సో పెనట్రేషన్ పవర్ దీనికి ఉందా అంటే రెండు p ఆర్బిటాల్లోనే కాబట్టి సేమ్ అయనైజేషన్ సేమ్ పెనట్రేషన్ పవర్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, ఇది ఆఫ్ ఫిల్డ్ అంటే 2p6 అంటే 2p3 ఫిల్ అయింది కాబట్టి సో స్టెబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఈ రెండిట్లో దీనికి ఎక్కువ ఉంటుందా దీనికి ఎక్కువ ఉంటుందా? నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. సో స్టేబుల్ కాన్ఫిగరేషన్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ని బయటికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నుంచి తీయడం కష్టం. సో అందుకే వాటికి అవి. సో మనం ఎప్పుడు అన్ని ఆటమ్స్ ఎందుకు స్టెబిలిటీ కోసం ట్రై చేస్తాయి అని అంటే దీనికోసమే. సో ప్రతిసారి పోగొట్టుకోవడం తెచ్చుకోవడం ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ స్టేబుల్. సో దట్ ఈస్ వాట్ మనం కెమిస్ట్రీ టర్మినాలజీలో దాన్ని స్టేబుల్ కాన్ఫిగరేషన్ అని అంటాం. సో నియాన్కి నోబుల్ గ్యాసెస్కి మాత్రమే స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ప్రతి ఆటము ఆ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికే ట్రై చేస్తే దాన్నే ట్రైంగ్ టు గెట్ స్టెబిలిటీ. ఇక్కడ జరిగింది కూడా అంతే. సో నైట్రోజన్కి 2p3 ఉంటుంది, ఇక్కడ కార్బన్కి 2p2 ఉంటుంది. ఈ రెండిట్లో దేనికి అంటే ఆబ్వియస్గా దీనికే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ, ఎందుకంటే ఇది స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఆఫ్కోర్స్ కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు కానీ హాఫ్ ఫిల్ అయింది కాబట్టి స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ ఈ ఎందుకు ఈ పాయింట్ తీసుకొని వచ్చాను అని అంటే ఇక్కడ ఎస్ ఉండింటే మనకి ఇదంతా అవసరం లేదు. సో ఎస్ ఆర్బిటాల్ హ్యాస్ మోర్ పెనట్రేషన్ పవర్ కంపేర్ టు పి ఆర్బిటాల్ కాబట్టి డెఫినెట్గా అయనైజేషన్ ఎనర్జీ దీనికే ఎక్కువ అవసరము, పెనట్రేషన్ పవర్ కాబట్టి పెనట్రేషన్ పవర్ దీనికి ఎక్కువ ఉంటుంది అనేది కంక్లూడ్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుందో తగ్గుతుందో అనేది ఇప్పుడు చూద్దాం. కాకపోతే ఇలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనం కాన్ఫిగరేషన్ కూడా చెక్ చేసుకోవాలి. సో స్టేబుల్ ఆఫ్ ఫిల్డ్ అయినా కంప్లీట్లీ ఫిల్డ్ అయినా స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుందా అది దేన్ని బట్టి చెప్తాం. ఇప్పుడు పి ఆర్బిటాల్లో 6 కాబట్టి ఆఫ్ అంటే ఎంత 3. అదే డి ఆర్బిటాల్లో అయితే 10 అంటే ఆఫ్ అంటే ఎంత 5. D5 ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. D5 స్టేబుల్ కాన్ఫిగరేషన్ అవుతుంది. అలాగే ఎఫ్ ఆర్బిటాల్కి 14 ఉంటాయి కాబట్టి ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేయొచ్చు. దాంట్లో ఆఫ్ ఎంత 7 ఎలక్ట్రాన్స్. సో అప్పుడు దాన్ని బట్టి తీసుకుందాం. ఇది మెయిన్ ఆర్డరు. ఈ సేమ్ వచ్చినప్పుడు ఎలా డిసైడ్ చేయాలి అని అంటే దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం ఏ దానికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని. ఇప్పుడు ఇది స్టేబుల్ కాబట్టి దీనికి అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే పెనట్రేషన్ పవర్ ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ కాబట్టి సో ఇట్ ఈజ్ ఈజియర్ టు రిమూవ్ 4f electron than 4s. ఇట్ ఈస్ రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ 2s2 ఇచ్చారు, 2p1 ఇచ్చారు. సో దీనికి ఎక్కువ కాబట్టి దీని నుంచి ఈజీగా తీసేయచ్చు ఎలక్ట్రాన్. సో దేని నుంచి అయితే ఈజీగా ఎలక్ట్రాన్ తీసేస్తామో దానికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. సో దీనికి
అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. బెరిలియం బోరాన్లో దేనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవసరం అని అంటే ఇది కాకుండా ఇంకో రీజన్ కూడా చెప్పొచ్చు. దీనికి ఎలా చెప్పొచ్చు అని అంటే బెరిలియం అనేది సేమ్ పీరియడ్, బెరిలియం బోరాన్ రెండు ఒకే పీరియడ్లో ఉంటుంది. దేనికి అటామిక్ సైజ్ ఎక్కువ? బెరిలియంకి ఎక్కువ. సో బెరిలియంకి అటామిక్ సైజ్ ఎక్కువ కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ, ఇక్కడ పాయింట్ మారిపోతుంది, ఒక్క నిమిషం మీ టెక్స్ట్. ఇట్ ఈస్ ఈజియర్ టు రిమూవ్ 4f electrons than 4s. Between beryllium and the element B has less ionization energy due to less penetration QP compared to 2s. Okay. సో మనం అటామిక్ సైజ్ ఇక్కడ తీసుకొని రాలేము, ఎందుకనంటే మనం ఆర్బిటాల్స్ వరకే చూస్తున్నాం కాబట్టి. సో 2s 2p అంటే సో దీనికి ఎక్కువ పెనట్రేషన్ పవర్ ఉంటుంది కాబట్టి సో మనం ఎలక్ట్రాన్ని దీని నుంచి తీయడం కష్టం. బెరిలియం నుంచి, బోరాన్ నుంచి ఈజీగా తీసేయచ్చు, ఎందుకంటే పెనట్రేషన్ పవర్ ఆఫ్ p ఆర్బిటాల్ ఈజ్ లెస్ దాన్ s ఆర్బిటాల్. సో కాబట్టి ఇక్కడ నుంచి తీస్తాం కాబట్టి బోరాన్కి లెస్ అయనైజేషన్ ఎనర్జీ అవసరం అవుతుంది అండ్ బెరిలియంకు మోర్ అయనైజేషన్ ఎనర్జీ అవసరం అవుతుంది. సో పెనట్రేషన్ పవర్ని బేస్ చేసుకున్నప్పుడు అటామిక్ సైజ్ని ఇన్వాల్వ్ చేయకండి. అదే మిగిలిన రెండు ఫ్యాక్టర్స్ ఇందాక చూసాము, స్క్రీనింగ్ ఎఫెక్ట్, న్యూక్లియర్ చార్జ్, అక్కడ అటామిక్ సైజ్ తీసుకోవచ్చు. స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఇది ఇంపార్టెంట్. సో స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఇంకో మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సిజన్, నైట్రోజన్. సో ఆక్సిజన్, నైట్రోజన్ ఉన్నప్పుడు స్టేబుల్ కాన్ఫిగరేషన్ దేనికి ఉంటే దానికి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అవసరం కంప్లీట్గా ఇక్కడ. అంటే మనం ఇలా గ్రూప్లో ఇలా రాస్తాం కదా, అంటే బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇప్పుడు ఇలా ఈ రెండు చూసుకున్నప్పుడే ఆబ్వియస్గా ఏమవుతుంది అని అంటే సో బోరాన్కి లెస్ అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పాం, బోరాన్కి లెస్ అయనైజేషన్ ఎనర్జీ అని చెప్పాం. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం తీసుకుంటే నైట్రోజన్కి లెస్ అయనైజేషన్ ఎనర్జీ ఉండాలి ఈ రెండు తీసుకున్నప్పుడు, కానీ దీనికి నైట్రోజన్కి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఆ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. ఇంకా అటామిక్ రేడియస్ అనేది ఆల్రెడీ చెప్పాను. సో లెఫ్ట్ టు రైట్ అనేది అటామిక్ సైజ్ డిక్రీజెస్. సో అటామిక్ సైజ్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవసరము, అటామిక్ సైజ్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. ఇప్పుడు మరి గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది అంటే సో డౌన్ ద గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? సో షెల్స్ పెరుగుతున్నాయి కదా, డౌన్ ద గ్రూప్ షెల్స్ పెరుగుతాయి. సో షెల్స్ పెరిగితే ఏ ఎఫెక్ట్ పెరుగుతున్నట్టు? స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరుగుతున్నట్టు. స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగితే న్యూక్లియస్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఉండనప్పుడు అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గుతుంది. అదే పీరియడ్ అయితే లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది పెరుగుతుంది, రైట్ టు లెఫ్ట్ అయితే తగ్గుతుంది. సో డౌన్ ద గ్రూప్ ionization energy decreases. Across the period from left to right ionization energy increases. So ionization energy ki unit undi మీ టెక్స్ట్ బుక్ లోనే. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోజౌల్ పర్ మోల్ లేదా కేజే మోల్ ఇన్వర్స్ అని రాశారు మీ టెక్స్ట్ బుక్లో. సో అక్కడ స్మాల్ కే ఉండాలి, క్యాపిటల్ జే ఉండాలి. క్యాపిటల్ కే రాస్తే రాంగ్ అవుతుంది ఆప్షను. ఎప్పుడు కూడా మీరు స్మాల్ కే రాయాలి, క్యాపిటల్ జే రాయాలి, పర్ మోల్ ఇలా అన్నా రాయొచ్చు, లేదా దీన్నే స్మాల్ కే క్యాపిటల్ జే మోల్ ఇన్వర్స్ ఇలా అన్నా రాయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ కరెక్టే. ఒకవేళ క్వశ్చన్లో రెండు ఆప్షన్స్ ఇస్తే రెండు కరెక్ట్. సో దీనికి అయనైజేషన్ ఎనర్జీకి ఇంకో పేరు అయనైజేషన్ పొటెన్షియల్. సో ఇంకా యూస్ పొటెన్షియల్ అన్నప్పుడు యూనిట్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. సో పొటెన్షియల్ అనేది మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో చెప్తాము, వన్ ఆఫ్ ద యూనిట్స్ అది కూడా. సో ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో అండర్లైన్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే మాత్రం ఈ టాపిక్స్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నేను వెంటనే సో చూడంగానే నేను మెసేజ్ మీ కామెంట్ చూడంగానే నేను రిప్లై ఇస్తాను, దానికి మీ డౌట్ క్లియర్ చేసేస్తాను. నెక్స్ట్ మేబీ ఎలక్ట్రాన్ అఫినిటీ దగ్గర ఆపేస్తాను, ఎందుకంటే చాలా లెంగ్త్ అవుతుంది, అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఎలక్ట్రాన్ అఫినిటీ చెప్తాను, ఎలక్ట్రోనెగటివిటీ కొంచెం వేరు కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ ఇంకో వీడియోలో చెప్తాను. సో ఎలక్ట్రాన్ అఫినిటీ డిస్కస్ చేద్దాం. సో కొంచెం అప్లోడ్ చేయలేను, హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఒక 5 to 6 days. బట్ సో రికార్డెడ్ అంటే ఇన్ఫర్మేషన్ మోర్ క్లాసెస్ పరంగా కాకుండా మోర్
ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తుంటాను. అండ్ నాతో సంబంధం లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ టెక్స్ట్ బుక్లో మీకు ఆల్రెడీ సిలబస్ అయిన టాపిక్సే కాబట్టి మీరు నార్మల్గానే చదవండి. ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం చేసుకోండి. తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇంకా డౌట్స్ ఉంటే సో క్వశ్చన్ నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీరు. సో నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎలక్ట్రాన్ ఎఫినిటీ దీన్నే ఇంకో పేరు ఏమంటాము అని అంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా అనొచ్చు. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడు ఎలక్ట్రాన్ని పోగొట్టుకునేటప్పుడు. ఎలక్ట్రాన్ అఫినిటీ ఎప్పుడు ఈ గెయిన్ ఎంథాల్పీ అంటే ఇది కూడా ఒక రకంగా ఎనర్జీ అనే. ఎంథాల్పీ అంటే డిఫరెన్స్ చేంజ్ ఇన్ ఎనర్జీ అని అంటాం. ఎంథాల్పీ ఎంథాల్పీ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎప్పుడు అంటే ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు. సో అయనైజేషన్ ఎనర్జీ దేనికి వాడతాం? ఎలక్ట్రాన్ని తీసేయడానికి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది దేనికి యూజ్ చేస్తాం? ఎలక్ట్రాన్ని యాడ్ చేయడానికి. సో ఎలక్ట్రాన్ యాడ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎనర్జీ లిబరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్ని తీసే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎనర్జీ యాడ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ అంటే మనం ఇచ్చిందే కదా. సో మనం ఎనర్జీ ఇస్తేనే ఎలక్ట్రాన్ని బయటికి తీస్తాం. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎనర్జీ బయటకు వస్తుంది. సో రెండు అది ఇది కొంచెం. సో బై డెఫినేషన్ సో ఆల్వేస్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎనీ అట్రాక్షన్ ఇన్వాల్వ్స్ ద లిబరేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది సింపుల్గా చెప్పాలంటే అఫినిటీ అంటే లైక్ అనమాట, ఇష్టం. హీరోకి హీరోయిన్ సినిమాల్లో లాగైతే హీరోకి హీరోయిన్ ఎట్లా ఇష్టమో తెలియకుండానే అది ఏ కారణమైనా లాస్ట్కి హీరోకి హీరోయిన్నే ఇష్టం, హీరోయిన్ లేదా హీరోయిన్కి హీరో ఇష్టం. అది ఏమన్నా జరిగింది మధ్యలో సినిమా. సో ఎలా ఇష్టమో ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే కొన్ని ఆటమ్స్కి ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడం ఇష్టం. సో అంటే ఎలక్ట్రాన్స్ కావాలని ఇష్టపడుతుంటాయి. వాటిలో ఉండవంటే ఉంటాయి కానీ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్. జస్ట్ లైక్ ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్స్ గెయిన్ అంటే వాటిని ఎలక్ట్రాన్ గెయినింగ్ కెపాసిటీ అంటాం. దే ఆర్ నథింగ్ బట్ నాన్ మెటల్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. అవే నాన్ మెటల్స్. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునే కెపాసిటీ. అది ఎనర్జీ పరంగా అంటే ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే తీసుకుంటుందో యాడ్ అవుతుందో అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో డెఫినేషన్ ఇచ్చారు. సో ద ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ఎనర్జీ లిబరేటెడ్ అంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అండర్లైన్ చేసుకోండి. Defined as the energy liberated when an electron is added to its neutral gaseous atom. మరి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా న్యూట్రల్ గ్యాసెస్ ఆటమే, సాలిడ్ తీసుకోవట్లేదు, న్యూట్రల్ గ్యాసెస్. సో ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ దట్ ఎలిమెంట్. సో అంటే ఇప్పుడు M అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దీనికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే సో ఈ ఎలక్ట్రాన్ గెయిన్ అయింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇది గ్యాస్ కాబట్టి ఇది కూడా గ్యాసే, ఫిజికల్ స్టేటు. సో ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి EA1 అని రాస్తాం. సరే ప్లస్ EA1 కదా. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఇప్పుడు M2 మైనస్ అవుతుంది, మళ్ళీ EA2. ఏది ఎక్కువ ఉంటుంది? అది మనం చెప్పలేం. బట్ ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ డౌన్ ద గ్రూప్ ఎలా ఉంటుంది, అక్రాస్ ద పీరియడ్ ఎలా ఉంటుంది అంటే చెప్పగలం. ఎందుకు అని అంటే ఇది ఆ ఎనర్జీని ఎందుకు మనం డిఫైన్ చేయలేము EA2 అని అంటే అలా రిలీజ్ అయిన ఎనర్జీ అనేది ఇంటర్నల్గా చాలా జరుగుతుంది. అది నేను ఇప్పుడు ఒక పాయింట్లో చెప్పలేను. సో బాండింగ్, కెమికల్ బాండింగ్లో ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ ఇది. మేబీ మీకు ఇంటర్మీడియట్లో కొంతవరకు వస్తుంది, అక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి వచ్చేస్తే సో ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది డౌన్ ద గ్రూప్ ఎలా ఉంటుంది, అక్రాస్ ద పీరియడ్ ఎలా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ అఫినిటీ అనే బై డెఫినేషన్ తీసుకుంటే ఏంటి, ఎనర్జీ ఎంత లిబరేట్ అవుతుంది ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు. సో ఎలక్ట్రాన్ దేనికి యాడ్ అవుతాయి, నాన్ మెటాలిక్ నేచర్ ఉన్నవి మాత్రమే యాడ్ అవ్వగలవు. డౌన్ ద గ్రూప్ మెటాలిక్ నేచర్ ఎలా ఉంటుంది, పెరుగుతుంది. డౌన్ ద గ్రూప్ మెటాలిక్ నేచర్ పెరుగుతుంది. సో పెరుగుతుంది కాబట్టి ఏమవుతుంది అని అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది తక్కువ. సో మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంటే ఎలక్ట్రాన్ గెయినింగ్ కెపాసిటీ తగ్గుతున్నట్టు.
మెటల్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటాయి. అదే మన ఫస్ట్ క్లాస్లో చెప్పింది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అన్న వీడియో ప్రతి టాపిక్లో లింక్ అవుతూ ఉంటుంది ఎంతో కొంతవరకు. సో నేను మెయిన్ ఫస్ట్ చెప్పడానికి రీజన్ అదే. సో ఫస్ట్ వీడియో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ మీ సిలబస్కి సంబంధించి కెమిస్ట్రీ. సో ఎలక్ట్రాన్ డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. ఎందుకనంటే మెటల్స్ కాబట్టి ఎలక్ట్రాన్ పోగొట్టుకునేదే కానీ తెచ్చుకునేది ఉండదు. అది సింపుల్. అది యాజ్ వీ గో డౌన్ ఇన్ ఏ గ్రూప్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూ డిక్రీజెస్. మరి పీరియడ్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ తగ్గుతుంది. అటామిక్ సైజ్ తగ్గుతుంది అని అంటే ఏమవుతుంది, అటామిక్ సైజ్ తగ్గుతుంది. సో అటామిక్ సైజ్ తగ్గుతుంది అని అంటే సో ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ న్యూక్లియస్ కంట్రోల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ వచ్చినా కూడా యాడ్ చేసుకోగలదు, అంటే అది అకామిడేట్ చేసుకోగలదు. ఇంకా బాగా క్లియర్గా కార్బన్ కాంపౌండ్స్ చెప్పేటప్పుడు చెప్తాను ఆ టాపిక్. సో ఎందుకు ఆ ప్రాసెస్ అలా అని. సో బట్ ఇంక్రీజెస్ అలాంగ్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎలక్ట్రాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అని అంటే సో న్యూక్లియస్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి. సో దాని కంట్రోల్లో దాన్ని యాడ్ చేయాలి. ఎలక్ట్రాన్ యాడ్ చేయడం అంత ఈజీ కాదు. న్యూక్లియస్ ఎనర్జీని దాటి, స్ట్రెంగ్త్ని దాటి యాడ్ చేయాలి. అందుకు ఎనర్జీ అనేది ఎక్కువ లిబరేట్ అవుతుంది. సో అది రీజన్. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ అఫినిటీ డౌన్ ద గ్రూప్ డిక్రీజెస్, అక్రాస్ ద పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. అయనైజేషన్ ఎనర్జీ కూడా అలానే ఉంటుంది. డౌన్ ద గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్, ఎందుకంటే ఈజీగా యాడ్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఎనర్జీ కాబట్టి. సో ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ అవసరం. సో అంటే అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ ఇంచుమించు సేమ్. ఐ మీన్ దే బిహేవ్ సేమ్ వే డౌన్ ద గ్రూప్ యాజ్ వెల్ యాజ్ అక్రాస్ ద పీరియడ్. అది కంక్లూజన్. సో ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ లాస్ట్లో పాయింట్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉంటారు. Factors which influence the ionization energy would also influence the electron gain enthalpy. సో ఇప్పుడు క్వశ్చన్స్ అయనైజేషన్ ఎనర్జీ మీద ఏ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ అఫినిటీకి కూడా ఆ ఫ్యాక్టర్స్ని లింక్ చేసి క్వశ్చన్ అడుగుతారు. సో దీని మీద సపరేట్గా నేనే కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అంటే మీకు అది మేబీ అర్థం చేసుకోండొచ్చు, కానీ టాపిక్ క్వశ్చన్స్ ఎలా చేయాలన్నది నేనే కొన్ని చెప్తాను. సో బట్ మీరైతే టెక్స్ట్ బుక్ బాగా తరోగా చదివిండండి అంతలోపు. ఇంకా మీకున్న మెయిన్ పాయింట్స్ లాస్ ఎనర్జీ. సో ఎనర్జీ లాస్ అయింది అని అంటే నెగిటివ్ సైన్తో చూపిస్తారు, ఎనర్జీ గెయిన్ అయింది అని అంటే పాజిటివ్ సైన్తో చూపిస్తారు. ఒకటి. సో ఈ 2 పార్ట్స్ ఇది. సో నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రోనెగటివిటీ అండ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ క్లియర్గా చెప్పి దెన్ సో క్లియర్గా అంటే బోర్డు మీద చెప్పలేను, నేను హాస్పిటల్లో ఉంటాను కాబట్టి. సో మీకు టెక్స్ట్ బుక్ ఇలానే రికార్డ్ చేస్తాను, బట్ మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే వింటూ అండర్లైన్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సో నేను ఆ లైవ్ కండక్ట్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సో మీరు సబ్స్క్రైబ్ అయితేనే ఆ లైవ్ చేయగలను. సో సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, అండ్ మీ జూనియర్స్కి కూడా రికమెండ్ చేయండి. సో నేను క్లాసెస్ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ నుంచి కానీ నెక్స్ట్ అంటే వన్స్ మనకు ఇంకా ఏపీలో సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్లో లేదు కాబట్టి సో మీ జూనియర్స్కి కూడా రెఫర్ చేయండి. ఎవరన్నా ఉంటే చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను, అండ్ నేను ఇప్పుడు చెప్పే క్లాసెస్ కూడా వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇదే వాళ్ళకి కావాల్సింది. సో వాళ్ళ 10th ఈ క్లాసెస్ అన్నీ యూజ్ అవుతాయి. మేబీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్స్ అది ఇది అంటే ప్రిపరేషన్ వేరు, కానీ కాన్సెప్ట్ మాత్రం ఇదే. సో చాలా సపోర్ట్ చేస్తున్నారు, అది అర్థమవుతుంది. సో ఇంకొంచెం సపోర్ట్ వస్తే నేను లైవ్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, నేను ఇంకా కొంచెం బెటర్గా మీకు మా నాలెడ్జ్ షేర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.